వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన బాలికల వసతి గృహంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి హాస్టల్ భవనంపై నుంచి కింద పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయమై ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థిని భవనంపై నుంచి ఎలా కింద పడింది, ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక సమాచారం అందుకున్న అధికారులు హాస్టల్ను సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు, ఇతర సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటూ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఇక తాండూరులోని గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ప్రస్తుతం విద్యార్థిని చికిత్స పొందుతుండగా అసలు ఏం జరిగిందన్న దానిపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.